అండ్ నేనేమేం చేస్తున్నాను తెలుసా, తినటం అటు ఇటు తిరగడం, టైం పాస్ అవ్వడం చూసి మరి నేను ఇంతే హ్యాపీగా ఉన్నానంటే అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తారంట. వెకేషన్ లా కాక ఇంకెలా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బండి, కనీసం వాళ్ళ దగ్గర మనుషుల్లా బిహేవ్ చేద్దాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే, ఈ ఆప్షన్ ఉందని నాకు తెలియదు. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అందరు మన వీళ్ళు ఎవరో అర్ధరాత్రి సన్నాసులు ఉన్నారని చెప్పారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. పక్కన వాళ్ళ గేమ్ ఆడకూడదు, నీ గేమ్ నువ్వు ఆడు. పక్కన వాళ్ళ గేమ్ ఆడకూడదు, నీ గేమ్ నువ్వు ఆడు. సిగ్గుపడుకో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు వైష్ణవి. సో ఈ పర్టికులర్ వీడియో ఎందుకంటే బేసిక్గా హాస్పిటల్ అనగానే మనకి ఒక ఐడియా ఉంటుంది, ఒక ఇది ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, నేను హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాను లేబర్లో. అండ్ నేనేమేం చేస్తున్నాను తెలుసా, తినటం అటు ఇటు తిరగడం, టైం పాస్ అవ్వక. నేను ఎంత ఖాళీగా ఉన్నానని చెప్పేసి వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చి కొంచెం ఒళ్ళు వంచండి, వర్కౌట్ చేయండి అని చెప్పారు. అది కూడా అయిపోయి ఇంకా ఖాళీగా ఉన్నాను. మళ్ళీ ఫుడ్ టైం వచ్చేసింది. సో ఇప్పుడు డిన్నర్ టైంకి నాకు ఒక సూప్ ఇచ్చారు. సూప్ బాగుంది, వేడిగానే చెప్పి ఖాళీ చేసేసా వెజ్ సూప్. అండ్ మెనూ ఆప్షన్స్ ఇస్తే నాకు నైట్ కదా అని చెప్పి ఇడ్లీ తీసుకున్నాను విత్ కొన్ని ఐటమ్స్. అండ్ టేస్ట్ అయితే బాగుంది. సో నెక్స్ట్ ఏంటో తెలీదు, ఇది డే 1. ఇంకొంతసేపు చూస్తారంట, చూసి మరి నేను ఇంతే హ్యాపీగా ఉన్నానంటే అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తారంట. మెడిసిన్ ఏదో యూజ్ చేయాలి అని అంటున్నారు, అది ఎలాగో ఏంటి ఏం తెలీదు. బట్ నేను ఈ టైంని ఎలా ఎంజాయ్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపుతుంది. ఎందుకంటే బేసిక్గా హాస్పిటల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. బట్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే పిక్నిక్ వచ్చినట్టు ఉంది ఓపెన్గా చెప్పాలంటే. సో నాకు ఈ పిక్నిక్ డే 1ని మీరు చూసేయండి. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రౌండ్ వేసేద్దాం. సో దీన్ని ఎన్ఎస్డి అని అంటారు, టెస్ట్ చేస్తారని అన్నాను కదా, ఇది అనమాట మెషిన్. బేసిక్గా తిన్న తర్వాత కొంచెం రిలాక్సింగ్ పొజిషన్లో ఉన్నాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే బేబీ మనల్ని ఎన్నిసార్లు బేబీ మూమెంట్స్ కౌంట్ అవుతుంది, బేబీ హార్ట్ బీట్ తెలుస్తుంది, అండ్ మన కాంట్రాక్షన్స్ ఎంత హైగా ఉన్నాయనేది తెలుస్తుంది. సో తిన్నానని చెప్పి రిలాక్స్ అవ్వమని చెప్పారు. దీని తర్వాత కూడా ఏం చేయాలో తెలియదు, ఇది ఒక్కటే మాత్రమే చేస్తున్నారు కొద్దిగా వచ్చినప్పటి నుంచి. వాకింగ్ చేయాలి నెక్స్ట్, ఎందుకంటే తినేసాను కొంచెం. ఆబ్వియస్లీ రిలాక్స్ అండ్ టెస్ట్ 2 అయిపోతున్నాయి. ఎలాగో ఖాళీగా ఉంటాను కదా, ఒకసారి హాస్పిటల్ మొత్తం తిరిగేసి వద్దాం తర్వాత. ఐఎమ్ గ్లాడ్. లాస్ట్ టైం తెలుసా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఐడి క్యాన్లో పెట్టేశారు, చేయి కదల్చడానికి లేకుండా పోయింది. ఈసారి లక్కీ క్యాన్లో వాళ్ళు పెట్టలేదు, అందుకని హ్యాపీగా ఉన్నాను. ఫ్రీ బర్డ్ లాగా ఉన్నాను అనమాట. క్యాన్లా ఉంటే ఇది మొత్తం చేయి స్టక్ అయిపోయింది. ఇదా ఒక ఏమంటారు డ్రగ్, దానికోసం అని చెప్పి టెస్టింగ్ పడుతుందా లేదా అని నా కోసం, నా బాడీ. డ్రగ్ మెడిసిన్, ఇంజెక్షన్, అనస్థీషియా. కొంతమందికి అలర్జీస్ వస్తాయంట, అందుకని పీక్ టైంలో మొత్తం వేసి ఒకవేళ పడకపోతే బాగోదు కదా అని చెప్పి కొంచెం చిన్న శాంపుల్ టెస్టింగ్. ఒకవేళ పడకపోతే ఆ స్పాట్ షూట్ ఏదైనా అలర్జీ లాగా వస్తుందంట. బట్ నాకు పడింది బాగా. అది మర్చిపోతాను, లేదు గుర్తుంది, అది గుర్తుండాలి. ఎటు మైండ్ డివియేట్ అయినా కూడా ఇది మాత్రం గుర్తుండాలి. అది గుర్తులేదనుకోండి డాక్టర్ కంగారు పడిపోయి మనల్ని కంగారు పట్టేస్తారు. అందుకని మైండ్ ఎప్పుడు అక్కడే ఉండాలి. నాకు కనిపించట్లేదు నంబర్స్, కాకపోతే అదొక్కటే బాధ. గ్రీన్లో రెడ్లో పెద్ద నెంబర్ ఉన్నదేమో బేబీ హార్ట్ బీట్, దాని పక్కన గ్రీన్ కలర్లో ఉన్నదేమో నా కాంట్రాక్షన్స్ అంట. అదేంటి ఆ మెషిన్ పెట్టినప్పుడు నా కాంట్రాక్షన్స్ రావట్లేదు, లేచి కూర్చుంటానే వెంటనే స్టార్ట్ అయిపోతుంది కాంట్రాక్షన్స్. మెషిన్ పెట్టినప్పుడు డాక్టర్కి తెలుస్తుంది అంటారు, మెషిన్ పెట్టినప్పుడు నాకు అసలు ఏమీ జరగట్లేదు.
టైం అంత అదృష్టం నాకు ఏం చేద్దాం. అర్థమవుతుందేమో బేబీ మిషన్ నిజంగా చాలా తెలివైన బేబీ. బయటకు వచ్చాక భరించడం చాలా కష్టం. ఇప్పుడే ప్రూవ్ చేసేస్తుంది. గ్రీన్ కలర్ ఎంత ఉంది? 21 అది బేసిక్ తెలుసా? నార్మల్ 21 నార్మల్ తెలుసా? అది పొద్దున్న అడ్మిట్ అయినప్పుడు 30+ ఉంది. అది తగ్గుతుంది కూడా. మెషిన్ ఉంది కదా, ఇప్పుడు నార్మల్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ కాంట్రాక్షన్స్ ఉండవు. సో మన పని మాత్రం మనం చేయకూడదు. నాతో పాటు వెకేషన్కి ఎవరెవరు వచ్చారో తెలుసా? వెకేషన్ లానే ఉంది నాకు. ఆ పోస్టర్ చూస్తే వెకేషన్ లా కాక ఇంకెలా అనిపిస్తుంది. అన్నాడే ఆటో అప్పారావు. హలో హలో, వాకింగ్ టైం అయింది, వెళ్దాం పద. తిన్నది అరగాలి, నాతో పాటు రా. అంటే అరగాల్సింది నీకు, వాకింగ్ నాకు కాదు, అరగాల్సింది వాడి. పద వాకింగ్కి వెళ్దాం. మీరు బయటకు వెళ్ళేసి వస్తారా? టైం ఆల్రెడీ లేట్ అవుతుంది. సరే ఎవ్రీ పర్సన్ అవుతారు సార్. ఇట్స్ టైం ఫర్ వాకింగ్ నాతో పాటు. టైం 11:15 అయింది నైట్. ఈ టైంలో కూడా ఆగవా నువ్వు? ఆటో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. జస్ట్ వాకింగ్ చేసేసి ఫ్రెష్ అయి పడుకుందామని అనుకుంటున్నాను. బనీ లెట్స్ గో వాకింగ్ అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్ ది హాస్పిటల్. హాస్పిటల్ ఎవరు లేదు తెలుసా? అందరు పట్టుకుని ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఓకే, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బండి, కనీసం వాళ్ళ దగ్గర మనుషుల్లా బిహేవ్ చేద్దాం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వాకింగ్ స్టార్ట్స్ నౌ. బాయ్, పింక్ బలూన్స్ గర్ల్. చూసావా మనకి పప్పు పెట్టారు? అక్కడ ఇక్కడ బలూన్స్ ఉన్నాయి, దానికి కూడా బలూన్స్ ఉన్నాయి. రేపు మన దాన్ని చూపిస్తారు. బొమ్మ బాగుంది. కావాలా? కొట్టేద్దామా? కొనుక్కొని కూడా రావచ్చు. ఓకే, ఈ ఆప్షన్ ఉందని నాకు తెలియదు. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. 2 బొమ్మలు తీసుకుంటా. ఎవరైతే ఆ బొమ్మ ఎప్పుడు వచ్చేసి పెట్టిందా. ఓకే, నా గురించి ఎవరు సర్ప్రైజ్ ఇవ్వలేదు. అంటే అక్కడ జెండర్ ఏం తెలియట్లేదు బొమ్మలో, అందుకని. బొమ్మలో లేదు కదా. అక్కడ వాళ్ళు బేసిక్గా అది డైపర్ కలర్ బ్లూ ఉంది. ఏంటిదండి? మొత్తం జనాలు లేదు. భయం వేసింది డైపర్లకు. భయం వేస్తే భయపడక. భయపడకు. దిస్ ఫ్లోర్ ఆ డిన్నర్ నన్ బోరింగ్. అందరూ మనుషులు మన కనిపిస్తున్నారు కానీ ఇందాక దారిలో ఉంది. అందరూ మన అందరూ ఉంది. మందేదంతా వన్స్ వాకింగ్ అందరూ లైట్స్ ఆన్ చేస్తారు కానీ ఇందాక నేను ఒకసారి వచ్చా, అవి మొత్తం ఆఫ్ చేసి ఉంటుంది. నేను ఒకదానే వచ్చాను కరెక్ట్గా. అదే టైంలో అట్మాస్ఫియర్ ఉంది. అవును, నేను వచ్చేదానికి వీళ్ళు ఎలా వస్తున్నారని చెప్పి లైట్స్ ఆన్ చేశారు. నేను వచ్చినప్పుడు కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. మన ఇద్దరి వల్ల లైట్స్ ఆన్ చేశారు వెయిట్ 100 ఉన్నా. కానీ ఎవరు లేదు. మన ఇద్దరి కోసం లైట్స్ ఆన్ చేశారా? యా, మనమే వస్తున్నామని చెప్పి. వీళ్ళు ఎవరో అర్ధరాత్రి సన్నాసులు కింద ఇంకా గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా. వాచ్మెన్ నేను అట్లా వెళ్తానని చెప్పి లేకపోతారు చూడు. ఇందాక కూడా అదే జరిగింది. అంటే ఇందాక అంటే జరిగింది కాబట్టి. ఏదో అన్నారండి. అంటే అది ఇందాక
ఇందాక అలా జరిగింది కాబట్టి చెప్పాను. ఓకే, ఏం కావాలండి అక్కడ? అవి ఏంటని చూస్తున్నాను. ఏంటివి అవి? అన్నీ చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. ఇంత ఇంత పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. పేర్లు పెట్టి అమ్మపడుతున్నారా భయ్య? స్కాన్ ఇవన్నీ చూస్తుంటే ఇందాక నాకు అంటే ఇప్పుడు దాకా జరిగింది, ఇప్పుడు దాకా వచ్చినది మెమరీస్ రికలెక్ట్ అవుతుంది. బాగా వస్తే ఇక్కడ జనాలు చాలామంది ఉంటారు. స్కాన్ మరి ఫస్ట్ టైం బేబీ కన్ఫర్మేషన్ చెప్పినప్పుడే అప్పుడు బ్లడ్ టెస్ట్ అని చేశాను కదా, ఆ టాక్సిక్ జరిగింది. సరిపోయింది. అది వచ్చాను చాలు లిఫ్ట్ ఎక్కుదామా? చెక్కి పైకి అయిపోయింది ఆ ఊరి మీద పడి తిరగడం. మొత్తం చూసేసాం. ఇంకా ఎప్పుడు వచ్చి దాంట్లో ప్లేస్ ఇస్తాను లోపల. ఎందుకు ఇంట్లో ఉన్నాను, అందులో అన్నీ బాగుంటాయి. వయసు బెలూన్ ఒకటి పగలకూడదు, బెలూన్ ఒకటి పగలకూడదు. ఏదో చెప్తున్నా. నిన్న డెలివరీ అయ్యారంట. అయితే ఎవరికి గొప్ప? బెలూన్ లేకుండా సౌండ్ రావాలి. 2 రూమ్స్లో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారు. వచ్చి నేను వేసుకుంటాను. మామూలుగా కాదు. గాలికి వెళ్తూ పేలిపోతే నాకేం సంబంధం? ఎదురుగా కనిపించినందుకు నీకే సంబంధం. నువ్వు ఎంత సైకో అని ఇప్పుడే తెలిసింది తెలుసా? వ్యాప్రా मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. చూడదు. ఎందుకు పెట్టావు అసలు టీవీ? ఫైనల్ డెస్టినేషన్ సినిమా వస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలుసా? నాకేం ఎవరు ఆడుతున్నా? అరే టైం ఎంత అయింది? 12 దాటింది. మేము లూడో గేమ్ ఆడుతున్నాం చాలా సీరియస్గా, ఎవరు విన్ అవుతారా అని. అంత టైం పాస్ చేస్తున్నాను నేను హాస్పిటల్లో. ఏంట్రా నాకు గిఫ్ట్ ఇస్తావా అని? అదే ఇవన్నీ ఇవేం అయ్యే పనులకు ఎంటలేదు. కార్డ్స్ తెచ్చుకొని, కూల్ డ్రింక్ తెచ్చుకొని, బిర్యానీ తెచ్చుకొని, ఈ పోలీసులు విన్నారనుకో ఇంట్లో సిట్టింగ్ నేను వేసుకుంటారు. పక్కన వాళ్ళ గేమ్ ఆడకూడదు, నీ గేమ్ నువ్వు ఆడు. పక్కన వాళ్ళ గేమ్ ఆడకూడదు, నీ గేమ్ నువ్వు ఆడు. సంపాలని ఇప్పుడు విజ్జిని టార్గెట్ చేయాలి. గ్రీనే కదరా నీ కలర్. నాదెల్లో నువ్వు పక్కన వాళ్ళ గేమ్ ఆడినందుకు నీకు పనిష్మెంట్. టైం ఎంత అయింది? మనం ఏం చేస్తున్నాము? మొత్తానికి చీటింగ్ చేసి గ్రీన్ ఫస్ట్, నేను సెకండ్. నీ సేఫ్ తగలయ్యా. పక్కన వాళ్ళకి చెప్పి 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 నువ్వు స్మార్ట్ గేమ్ ఆడా. సిగ్గుపడకు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంత ఖాళీ పక్కన రూమ్ లో పిల్లలు ఉన్నారు, భయపడతారు. ఖాళీగా ఉంది అంత రోడ్డు మంది. సో ఓవరాల్ గేమ్ అయిపోయేసరికి టైం ఎంత అయింది? జస్ట్ 12:30. 12:30 అయింది. ఇంకొక 1 అవర్లో మళ్ళీ డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తారు ఏ పొజిషన్లో ఉన్నానని చెప్పి. సో బేసిక్గా హాఫ్ జర్నీ వరకు వచ్చాం మేము, ఇంకా హాఫ్ ఉంది. బట్ ఇలాంటి టైం పాస్ నాకు తెలిసి ఎవరూ చేస్తుంటారు ఇలాంటి టైంలో. సో ఇంకా ఆబ్వియస్లీ డాక్టర్ వచ్చిన తర్వాత ఎలాగో పడుకోవడానికి నాకు టైం ఉండదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి 1 గంట సేపు పడుకొని రిలాక్స్ అవుతాను. అండ్ ఇలా హాస్పిటల్, ఒకవేళ మీరు కూడా ఇలాంటి మెమరబుల్ టైం స్పెండ్ చేసి ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ మీకు నెక్స్ట్ డెలివరీస్ ఉన్నాయంటే హాస్పిటల్ వెళ్ళిన తర్వాత భయము లేకపోతే టెన్షన్స్ ఇవన్నీ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. గేమ్స్ ఆడండి, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అప్పుడు బాడీ పెయిన్స్ అనేవి కూడా మనం మ్యాక్సిమం డీవియేట్ అవ్వచ్చు. యాక్చువల్లీ తగ్గించలేము, కానీ మైండ్ దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా డీవియేట్ అవ్వచ్చు. సో ఇది నేను ఇచ్చే మీకు ఒక మంచి టిప్ అనమాట. సో లైఫ్ లాంగ్ మెమరీస్ కాబట్టి మెమరీస్గా హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ ఇది
నా డెలివరీ జర్నీలో ఫస్ట్ డే హాస్పిటల్లో టైం ఇలా స్పెండ్ చేశాను అండ్ వెళ్ళి పడుకుంటాను కొంచెంసేపు. సో ఈ ఫస్ట్ డేకి అండ్ ఒకవేళ ఆబ్వియస్లీ మీకు ఇంత మంచి మంచి సజెషన్స్ ఇచ్చి నా మెమరీస్ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి మీకేం చేయాలో తెలుసు కదా. ఇక్కడ అందరూ ఓవర్ యాక్షన్ బ్యాచే ఉన్నారు. టేక్ ఇట్ లైట్, ఓకే? సో డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Vaishnavi. Bye bye guys. Good night.